ఐశ్వర్యం అనేటటువంటిది ఉండిపోతుందనుకున్నంత వెర్రి ఇంకోట్లేదు. అంత త్వరగా వెళ్ళిపోయేది ఇది అదొక్కటే. పైగా దానికి ఉన్నంత నిరాసక్తత లోకంలో ఇంకెవ్వరికీ ఉండదు. వీడికి ఒంట్లో ఓపికన్నంత కాలము దాని మీదే దృష్టి పెట్టి సంపాదించాడు. ఎక్కడుంటుందండి? తీసుకొచ్చి కట్టలు కట్టి సంపాదించిందంతా కోట్లు ఇంట్లో పెడతాడేంటి? అదేమన్నా పరుప పేర్చి ఉంచడానికి తీసుకెళ్ళి బ్యాంకులో వెయ్యాలి. వేస్తే అది పాస్బుక్లో అంకెల రూపంలో ఉంటుంది. ఈయన చచ్చిపోయాడు, చాపేసి పడుకోబెట్టారు హాల్లో. బ్యాంకులోంచి ఒక్క కట్ట పైకి దూకి, అరే ఎంత జీవితం, ఎంత కష్టపడి సంపాదించావురా మమ్మల్ని అని బీరువాలోంచి ₹1 కానీ, ఆయన పరుసులోంచే ఒక ₹10 కాగితం కానీ దూకుతుందా పైకి? అది ఎవడు తీసినా, ఎవడు చేత్తో పట్టుకుంటే వాడిది. అంత తొందరగా జారిపోయేది లోకంలో ఇంకోట్లేదు. అందుకే శంకరులతో